ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నిజంగా మీరు సాయి భక్తులే అయితే ఈ వీడియోని ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు బాబా గారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నా, ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. విన్నారు అంటే ఒళ్ళు పులకించిపోతుంది. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు చెప్తాను, నేను అనుభూతి చెందినవి. విన్నారంటే నిజంగా మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా గారిని నిజంగా నమ్మితే, మనసు పెట్టి నమ్మితే ఇంత చేస్తాడా? తన బిడ్డల్ని, తన భక్తుల్ని ఆ విధంగా కాపాడుకుంటాడా? వాళ్ళకి చిన్న హాని కూడా జరగనివ్వడా అంటూ మీకు అర్థమవుతుంది. అంతేకాదు, బాబా గారి పుట్టుక గురించి చాలా మంది అసలు బాబా ఎవరు? హిందువా, ముస్లిమా, సద్బ్రాహ్మణుడా? ఇలా చాలా మంది మనకు సోషల్ మీడియాలో చాలా డిబేట్లు జరుగుతున్నాయి. బాబా గారి మీద చాలా కాంట్రవర్సీ జరుగుతోంది. అసలు బాబా గారు ఎవరు? ముస్లిమా, బ్రాహ్మణుడా, హిందువా, ఫకీరా, ఎవరైనా దేవుడా, మనిషా? అసలు ఎవరు బాబా గారు? ప్రతిరోజు కూడా ఒక గిన్నె తీసుకుని ఎందుకు బిచ్చం ఎత్తుకునేవాళ్ళు? దాని వెనుకున్న అర్థం ఏంటి? అంతే కదండి. ఇక్కడ ముఖ్యమైనది, సమాధి నుంచి నిజంగా సాయిబాబా మాట్లాడతాడా? బాబా మాటలు వినబడతాయా? అవి ఎవరికి వినబడతాయి? ఒకవేళ వినబడితే మనం ఎలా మాట్లాడితే బాబా గారు మన మాటలను వింటారో ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఖచ్చితంగా ఇది బాబా గారు నా ద్వారా ఈరోజు మీకు చెప్పిస్తున్నారు. మీ మనసులో మీరు చూస్తున్నారు. మీరు బాబా గారి భక్తులే. బాబా గారు అంటే భక్తి ఉంది, మీకు గౌరవం ఉంది, కష్టాల్లో కాపాడుతాడు, ఆపదలో ఆదుకుంటాడు అన్న నమ్మకం ఉంది, భరోసా ఉంది. బాబా గారు అంటే ఎనలేని భక్తి ఉంది. కానీ ఎక్కడో ఒక మూలన ఒక రవ్వంత, ఒక కించిత్తంత అనుమానం ఉందా లేదా? ఒక్కసారి మనసుని ప్రశ్నించండి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో బాబా గారి మీద వస్తున్నటువంటి వీడియోస్, బాబా గారి పుట్టుక గురించి, బాబా గారి రిలీజియన్ గురించి, ఆయన దేవుడా కాదా, ప్రతి ఒక్కరు డిబేట్లు పెడుతూ బాబాని కొంతమంది తిడుతూ ఎలా చేస్తూ ఉంటారు. ఆయన ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిము, సాయిరామ్ అంటూ రాముడిని ఎందుకు గలిపేస్తారు అంటూ నాకు ఎన్నో 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 బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఫకీర్ పక్కన ఓం సాయిరామ్ అని పెట్టినప్పుడు, ఆ ఫకీర్ పక్కన, ఆ తొరకోడి పక్కన ఈ సాయిరామ్ రాముడు పేరు ఎందుకు పెడతారు అంటూ ఇలా ఎంతో మంది. అయితే వీటన్నింటికీ కూడా మీకు సమాధానం ఈ రోజు దొరుకుతుంది. మీ మనసులో ఏ మాత్రం అనుమానం ఉన్నా అనుమానం తుడిచిపెట్టకపోతుంది. సరేనా? మన బాబా గురించి, మన తండ్రి గురించి, మన సాయినాథుడి గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నిజంగా నా మనసు అయితే ఒకలా పులకించిపోతుంది. నిజంగా చెప్పాలి అంటే నా అనుభవం కూడా నేను చెప్తాను. ఒక్కసారి విందురు గాని బాబా గారి గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఆయనలో ఎంత మహిమ ఉంది అన్నది మీకు అర్థమైపోతుంది. తను నమ్మిన బిడ్డలని, భక్తుల్ని ఎలా కాపాడుకుంటారో మీకు తెలిసిందంటే కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వస్తే, నేను 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ? తిరుపతిలో మా పిన్ని వాళ్ళ దగ్గర ఉండి. అక్కడ ఒకరోజు మా పిన్ని షిరిడి సాయి మందిరానికి తీసుకువెళ్ళింది. టైం వెళ్ళటం నేను అడిగాను, ఎవరు పిన్ని అంటే సాయిబాబా అని మా పిన్ని చెప్పింది. అంతవరకు నేను చూసిన దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే నల్లరాతి విగ్రహాలు, పసుపు కుంకుమలతో, అలంకరణతో, చేతిలో శూలం కానీ
ఇలా వారి వారి ఆయుధాలు పెట్టుకుని ఉండేవాళ్ళు. అలా మన దేవుళ్ళను చూడటమే నాకు తెలుసు అంతవరకు. ఫస్ట్ టైం నేను ఒక తాతని చూశాను. చూడగానే ఒక తాత కూర్చుని ఉన్నాడు. తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు. తెల్లటి పాలరాతి శిల్పం. అక్కడ ఆ మంటపంపై కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని ప్రశాంతమైన కళ్ళతో అలా చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. నన్ను చూడగానే నాకు అనిపించింది, నీకోసమే చూస్తున్నా రా తల్లి అన్నట్టు అనిపించింది. నన్ను చూసి తాత నవ్వినట్టు అనిపించింది. ఆ కళ్ళల్లో వెలుగు చూస్తూ ఉంటే, ఆ ప్రశాంతత చూస్తుంటే, ఆ చిన్న వయసులోనే ఏదో నాకు ఒకలాంటి పులకరింత, ఏదో తెలియదు, ఎవరో దగ్గర వ్యక్తిని చూసినట్టు, నా వ్యక్తిని చూసినట్టు, నా తాతని చూసినట్టు ఆ అనుభూతి నాకు. అక్కడ అలా చూస్తూ ఉండిపోయాను కూర్చొని. తర్వాత దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి ఆ తాత గడ్డం ఇలా పట్టుకొని ఇలా ఊపాను. మనం ఎలా మన తాతని, మన అమ్మమ్మని, మన అమ్మని చూసినప్పుడు ప్రేమగా ఇలా దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని ఇలా కదిలిస్తాం, ఎలా ఊపుతాం, అలా ఊపాను. తర్వాత ఆ తాతని ఇలా తడిమి చూశాను. కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు కదా, ఆ పాదం ఏదైతే ఉందో ఆ పాదాన్ని నా చేత్తో ఇలా తడుముతూ ఉన్నాను. తెలియట్లేదు, ఏదో ఒక అనుభూతి. ఎంతసేపు చూశానో తెలియదు. నా తాత, ఈ తాత నేను ఎప్పుడూ చూడలేదే, ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ తాతని. ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ కళ్ళు ఎంత చల్లగా చూస్తున్నాయి. అంత చిన్న వయసులో కూడా ఏదో తెలియని ఒక తన్మయత్వం. చూస్తూ చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాను. అక్కడ ఒక రవ్వ లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం ఇప్పటికీ కూడా టేస్ట్ మర్చిపోలేను, ఆ రుచి మర్చిపోలేను. ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంకా ఇంతవరకు కూడా నా జీవితంలో అలాంటి ప్రసాదం, అలాంటి రవ్వ లడ్డు నేను చూడలేదు. నేను అక్కడ పొందిన తన్మయత్వం ఎక్కడా కూడా పొందలేదు. తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి నేను మా ఊరు వచ్చేసాను, అమ్మ వాళ్ళ దగ్గరికి. తర్వాత అమ్మ వాళ్ళు ఎవరు కూడా సాయి గుడికి వెళ్ళేవాళ్ళు కాదు, సాయి మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు. అమ్మవారి గుడికి, రాముల వారి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి ఇలానే మనసులో లాగుతుంది తాతని చూడాలి, ఆ తాతని చూడాలి. తీసుకెళ్ళట్లేదు అమ్మ వాళ్ళు. ఇదే ఉంటుంది మనసులో. ఎప్పుడు గుర్తు వచ్చినా కూడా ఒకలాంటి అనుభూతి. ఆ కళ్ళల్లో రూపం ఉండేది, ఆ చిరునవ్వే గుర్తొచ్చేది, ఆ కళ్ళల్లోని ప్రశాంతత కనిపించేది. అంటే ఒకలా లోపల ఉండిపోయింది, మనసు లాగుతూనే ఉంది, చూడాలి తాతని చూడాలి, తాత దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన. ఆ తర్వాత అలా అలా చదువుకుంటూ ఇంకా మాకు దగ్గరలో బాబా మందిరాలు చాలా తక్కువ ఉన్నాయి, అప్పట్లో లేవు. అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళలేదు. తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక కూడా మాకు ఉన్న ఏరియాలో మాకు సాయి మందిరాలు తక్కువ. నేను తిరుపతిలో ఒక్కసారి ఎప్పుడు చూశాను అంతే, అది కూడా ఒకేసారి తీసుకెళ్ళింది మా పిన్ని, ఇంక మళ్ళీ తీసుకెళ్ళలేదు. అప్పటి నుంచి మనసులో ఆ రూపం అలా ఆగిపోయింది, చూడాలని మనసు లాగుతోంది. పెళ్ళైన తర్వాత కూడా అందరూ కూడా నార్మల్గా మనం రాముడు లేదా వెంకటేశ్వర స్వామి ఇలా అమ్మవారి మందిరాల గుడికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ తాత మాత్రం మనసులో నిలిచిపోయాడు. నన్ను ఎలా రప్పించుకున్నాడు అంటే, తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకున్నాడు తెలుసా. తర్వాత మేము ఇల్లు మారితే, పెళ్ళైన కొంతకాలానికి ఇల్లు మారితే, ఆ ఇల్లు ఎక్కడో తెలుసా, సాయి మందిరానికి పక్కన సాయి కీర్తనలు వినిపిస్తాయి, సాయి భజనలు వినిపిస్తాయి, సాయి నామ స్మరణ వినిపిస్తుంది, సాయి మందిరంలో గంటల శబ్దం వినిపిస్తుంది, అక్కడ పాడే పాటలు వినిపిస్తాయి నా కంటికి, నా చెవికి. సాక్షాత్తు తను నన్ను తీసుకువెళ్ళి నా మనసులో ఉన్న ఆ కోరిక చూసి నేరుగా తీసుకెళ్లి తన పక్కన పెట్టుకున్నాడు. ఇంకా ఉదయం సాయంత్రం వెళ్ళటం మనసు ఎంత పులకరించిపోయిందంటే, నిజంగా నన్ను తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకున్నావా బాబా అంటూ. అంటే అక్కడ బాబా గారిని చూసినప్పుడు నాకు దేవుడు అన్న ఫీల్ రాలేదు. నా తాత ఎవరో నాకు దగ్గర వ్యక్తి అన్న ఫీలే వస్తుంది నాకు బాబా గారిని చూస్తే. ఇక అలా ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చాక తర్వాత 3 నెలలకి మా పిన్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేము షిరిడి వెళ్ళాం. అంటే తండ్రి అనుగ్రహం నాకు అప్పుడు దక్కింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీకు కోట్ల డబ్బు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ఫ్లైట్ టికెట్లు కూడా ఉండొచ్చు, అంతా సిద్ధం చేసుకుని ఉండొచ్చు, ఆఖరి మినిట్లో షిరిడి వెళ్ళాలి, బాబాను దర్శనం చేసుకోవాలంటే క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది చూసారా, ఏదో ఒక కారణంతో ఆగిపోతుంటాం చూసారా. ఎందుకు తెలుసా, సాయినాథుడి ఆహ్వానం మనం లేకపోతే మనం వెళ్ళలేము అక్కడికి. ఆయన మనల్ని రప్పించుకుంటేనే వెళ్ళగలుగుతాం. అలా నేను వెళ్ళాను.
ఆ తర్వాత కొంతకాలానికి ఇది వినండి, అసలు నా జీవితాన్ని ఎలా కాపాడాడు అంటే, ఒక పెద్ద సమస్య. రాత్రి పడుకున్నాను, 3 గంటలు అవుతోంది. 3 గంటలైతే వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది. ఏడుస్తూ ఏడుస్తూ అలా పడుకుని ఉండిపోయాను. వాష్రూమ్కి వెళ్ళొచ్చి నా మొబైల్ మీద స్క్రీన్ సేవర్గా బాబా ఫోటోనే ఉంటుంది. ఒకసారి ఫోన్ చూశాను, ఆన్ చేసి బాబాని చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్చాను. అర్థం కావటం లేదు బాబా, చాలా భయంగా ఉంది. ఎందుకు నువ్వు చూస్తూ కూడా ఇలా ఉండిపోయావు? నాకేం అర్థం కావట్లేదు. నా కష్టాన్ని, నా భారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నన్ను కాపాడుతావా? కష్టానికి నన్ను బలి చేస్తావా? నీ ఇష్టం తండ్రి అంటూ ఆయనకు చెప్పి ఇలా కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నాను. ఒక మెసేజ్ వచ్చింది ఫోన్కి. ఆ మెసేజ్ అంటే అది ఒక భయంకరమైన మెసేజ్. గడగడలాడిపోయాను, భయపడిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు కాపాడాడండి బాబా. నిజానికి అది ఫుల్ డీటెయిల్స్ చెప్పలేను కానీ, చెప్పాను అంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఎలా అంటే, ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్తే మనము కాలు జారితే లోయలోకి పడిపోతాం, పెద్ద లోయ. అలా ఆ ప్రదేశం ఆఖరిన చివరిన ఉన్నాను. కాలు ఏ మాత్రం స్లిప్ అయితే కూడా ఆ లోయలోకి పడిపోయి అసలు కనిపించకుండా పోతాను నేను. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అలా కాలు జారి ఆ అగాధంలోకి పడబోతున్నప్పుడు బాబా గారు చటక్కన వచ్చి నన్ను లాగి కాపాడారు చూడండి. తలుచుకుంటా ఇప్పుడు కూడా ఒళ్ళు అసలు రోమాలు నిక్కబడుచుకుంటాయి. తర్వాత కొద్ది కాలానికి రాత్రి పడుకున్నాను. 2:50 అవుతోంది టైం. సడన్ గా మెలకు వచ్చింది. మెలకు రావటం అంటే కలలో ఇలా వినిపించింది, ఎవరో మాట్లాడుతున్నట్టు. 2:50 అయింది టైము, ఇంకా పడుకున్నావా? లేచి రెడీ అవ్వు, అమ్మకు కొంచెం సీరియస్ గా ఉంది అంటూ కలలో ఎవరో నన్ను తట్టి లేపు చెప్తున్నట్టుంది. ఉలిక్కిపడి లేచి చూస్తే మొబైల్ టైం చూస్తే 2:50 సరిగ్గా. వెంటనే మా తమ్ముడు నుంచి కాల్ వచ్చింది. అమ్మకు కొంచెం సీరియస్గా ఉందక్క, వెంటనే రావాలి అంటూ వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాం. ఇలా ఒక్కటి కాదు, 2 కాదండి. నిజంగా బాబా గారిని మనస్తృప్తిగా నమ్మిన వాళ్ళని, నమ్మకంతో నమ్మిన వాళ్ళని ఏ రోజు కూడా అస్సలు చెయ్యి విడిచిపెట్టాడు కదా. ఏదో ఒక సమయంలో వచ్చి కాపాడుకుంటాడు చూడండి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, నేను అసలైన బాబా గురించి రహస్యం ఎప్పుడు చెప్తాను వినండి మీరు. ఆయన అనుగ్రహం దొరకాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటుంది. మీ జోబులో లక్షల డబ్బు ఉండొచ్చు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే స్తోమత ఉండొచ్చు, కానీ ఆ సాయినాథుడి పిలుపు, ఆయన అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా మీరు ఆ షిరిడి గడ్డ మీద అడుగు పెట్టలేరు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే నేనే ఒక సజీవ సాక్ష్యం. చెప్పాను కదా, ఇంతవరకు కూడా నా కథ నేనే సజీవ సాక్ష్యం. ఆయన అనుమతి ఉండాలి, ఆయన అనుగ్రహం ఉంటేనే ఖచ్చితంగా మనం షిరిడీకి అడుగు పెడతాం. ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నాం, అబ్బా వెళ్ళలేకపోతున్నాం. ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డుపడుతోంది, ఆగిపోతున్నాం. ఎప్పుడు వెళ్తామో, ఆ సాయినాథుడు ఎప్పుడు రప్పించుకుంటాడో అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా సాయినాథుడి అనుమతి ఉంటేనే షిరిడి గడ్డ మీద మనం అడుగు పెడతాం. మన పాపాలన్నీ తొలగే సమయం వస్తేనే, మన కర్మలన్నీ తొలగే సమయం వస్తేనే షిరిడి మట్టి మీద మనం అడుగు పెడతాం. అడుగు పెట్టాము అంటే ఇక ఆ తర్వాత మనకున్న పాప కర్మలు, పూర్వజన్మ కర్మ ఫలాలు ప్రతి ఒక్కటి పటాపంచలైపోతాయి. దరిద్రం దగ్గర నుంచి, పేదరికం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. కానీ ఈ రోజు మాత్రం నా ప్రాణం పెట్టి ఆ సాయినాథుడి అసలైన చరిత్రను, ఎవరికీ తెలియని అనంత రహస్యాలను ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఖచ్చితంగా కూడా ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. షిరిడి అనే పేరు వెనుక రహస్యం ఏంటి? ఆయన దేవుడా, ఫకీరా, హిందువా, ముస్లిమా, సద్బ్రాహ్మణుడా? తీయటి ఆకులు ఉండే ఆ వేప చెట్టు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? మూగ జీవాలు అంటే ప్రాణమిచ్చే ఆ బాబా భిక్షాటన ఎందుకు చేశారు? ఆయన అవతారం ఏంటి? ఆయన కోసం ఎందుకు అంతమంది ఎదురు చూసేవాళ్ళు? ఆయనకు కోపం వస్తుందా? బతికుండంగానే తన భక్తుడి కోసం ప్రాణాలు ఎలా వదిలేశాడు? శ్రీకృష్ణుడి కోసం కట్టిన గుడిలో సాయిబాబా సమాధి ఎలా వెలిసింది? షిరిడి వెళ్లే ముందు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి? ఈ 8 ప్రశ్నలకు ఎవరికీ తెలియని ఎన్నో అనంత రహస్యాలకు సమాధానాలు తెలియాలి అంటే దయచేసి మన వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ మిస్టరీ 1, షిరిడి. ఆ పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటి? భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో విశాలమైన భూభాగాలు ఉండగా సాయిబాబా ఆ చిన్న పల్లెటూరు షిరిడీలోని ఎందుకు ఎంచుకున్నాడు? షిరిడి అంటే ప్రాచీన భాషలో శ్రేయస్సుకు దారి తీసే పాదం అని అర్థం. ఒకప్పుడు అదొక పిడికెడు మట్టి ఉన్న బంజరు భూమి, కానీ ఆ పరమాత్మ అడుగు పెట్టగానే అది పవిత్ర క్షేత్రంగా మారిపోయింది.
అసలు ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా బాబా ఆ భూమిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, షిరిడి భూమికి బాబాకి ఈ జన్మ సంబంధం కాదు, ఎన్నో జన్మల బంధం ఉంది. తన పూర్వజన్మలో తనని కంటికి రెప్పలా కాపాడుకున్న గురువు గారి సమాధి ఆ షిరిడిలోనే ఉంది కాబట్టి ఆ గురువు గారి ఆశీస్సులు ఉన్న ఆ నేల మీదే తాను ఒక దేవుడిగా కొలువు తీరాలని బాబా ఆ భూమిని ఎంచుకున్నాడు. మిస్టర్ ఇట్టు, ఇక్కడ దేవుడా, ఫకీరా, హిందువా, ముస్లిమా? బాబాని హిందువులు దేవుడిగా కొలుస్తారు, ముస్లింలు పీర్ లేదా సూఫీ సెయింట్గా ఆరాధిస్తారు. అసలు బాబా ఎవరు, ఆయన ఎక్కడ పుట్టారో, బాబా జన్మ రహస్యం ఈనాటికి ఒక అద్భుతమే. చరిత్రకారుల ప్రకారం ఆయన మహారాష్ట్రలోని పత్రి అనే గ్రామంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కానీ ఆయనను పెంచింది మాత్రం ఒక ముస్లిం సూఫీ ఫకీరు. ఆయన యవ్వనంలో షిరిడీలో అడుగు పెట్టినప్పుడు ఖండోబా గుడి పూజారి అయిన మహల్సాపతి ఆయనను చూసి ఆవో సాయి అని పిలిచాడు. అప్పటి వరకు కూడా అసలు ఆయనకు పేరే లేదు. ఆ ఒక్క పిలుపుతో ప్రపంచానికి ఆయన సాయిబాబా అయ్యాడు. ఆయన మసీదులో నివసించాడు. అక్కడ ఆయన అఖండ ధుని వెలిగించాడు, అల్లాని ప్రార్థించాడు, రామనామం కూడా జపించాడు. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే అందరి దేవుడు ఒక్కడే అని. ఈ ఒక్క పదమే కుల మతాల చిచ్చులో కాలిపోతున్న ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన అతిపెద్ద బ్రహ్మాస్త్రం. బాబా మొదటిసారి షిరిడీలో ఎక్కడ కనిపించాడో తెలుసా? ఒక పాత వేప చెట్టు. ఆ వేప చెట్టు ఎక్కడుందో తెలుసా? షిరిడీ వెళ్ళిన వాళ్లకు తెలుస్తుంది, దాని గురించి అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఒక పాత వేప చెట్టు కింద కళ్ళు మూసుకుని ఘోర తపస్సు చేసుకుంటూ ఒక 16 ఏళ్ల బాలుడిగా కనిపించాడు. ఆ చెట్టు ఆకులు చేదుగా ఉండవు, తీయగా ఉంటాయి. ఎందుకంటే ఆ చెట్టు కింద ఒక స్వరంగం ఉంటుంది. అందులో తన పూర్వజన్మ గురువు గారి సమాధి ఉందని, అక్కడ ఎప్పుడూ 4 దీపాలు వెలుగుతూనే ఉంటాయని సాక్షాత్తు బాబానే చెప్పారు. అదే ఇవాల్టి గురుస్థాన్. ఆ చెట్టు ఈనాటికి షిరిడీలో సజీవంగా ఉంది. ఇంతకీ సాయిబాబా గత జన్మ ఏమిటి? ఆ గురువు గారు ఎవరు? ఆ స్వరంగంలో దీపాలు ఎందుకు వెలుగుతున్నాయి? వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ఇది చాలా పెద్ద చరిత్ర. దీని గురించి కూడా మనం సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుకుందాం. అయితే బాబా గారి మీద భక్తి, నేను చెప్పే ఈ నిజాల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే నమ్మకం లేని చోట ఏది చెప్పినా వ్యక్తమే అవుతుంది. కాబట్టి త్వరలో మనం ఆ రహస్యం కూడా చెప్పుకుందాం. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక, బాబా మీద భక్తి ఉంచుకోండి, నమ్మకం ఉంచుకోండి. ఆయన ఏం చెప్పారు అన్నది మీకు అర్థమవుతుంది. సాయిబాబా దేవుడి అవతారం అయినప్పుడు చిప్పబట్టుకుని ఊరంతా ఎందుకు అడుక్కున్నాడు? విమర్శించే వాళ్ళు ఆయన పిచ్చి ఫకీర్ అన్నారు. కానీ వాళ్లకు తెలియని నిజం ఏంటంటే, బాబా అడుక్కున్నది అన్నం కాదు, తన భక్తుల కర్మలను, వారి పాపాలను, మన పాపాలను తను స్వీకరించి మనకు పుణ్యాన్ని పంచటానికి ఆయన భిక్షాటన చేశాడు. బాబా ఊరంతా అడుక్కున్న ఆయనకంటూ షిరిడీలో ఒక తల్లి ఉండేది. ఆవిడే బాయిజాబాయి. బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయన కోసం ఒక బుట్టెలో రొట్టెలు పెట్టుకుని పిచ్చిదానులా ఊరంతా వెతుక్కుంటూ వెళ్లి మరి ఆయన చేత రొట్టెలను తినిపించేది తన చేతులతో. బాబా ఆవిడను తన కన్న తల్లిలాగా ప్రేమించాడు. ఆవిడ చనిపోయే ఆఖరి క్షణంలో కూడా ఆ తల్లి తల నిమిరి మోక్షం ప్రసాదించాడు మన సాయినాథుడు. అలాగే ఆయనకు కుక్కలు, పక్షులు అంటే ప్రాణం. ఎవరైనా ఒక కుక్కను కొడితే ఆ దెబ్బ బాబా వీపు మీద పడేది. అంతటి దయామయుడు ఆయన. ఆయన అవతారం ఏంటి? ఆయన కోపం వస్తుందా? బాబా ఎవరికి భయపడలేదు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక అవతారం. కొంతమంది ఆయన్ని శివాంశ సంభూతుడు అంటారు. ఆయనకు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కోపం ఎవరిని చంపటానికి కాదు, తన భక్తులని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను, రోగాలను పారద్రోలటానికి. ఆయన భయంకరంగా అరిచేవారు, కళ్ళు ఎర్రబడేవి. కానీ ఆ మరుక్షణమే ఒక కన్న తల్లిలాగా హత్తుకునేవారు. బాబా తన జీవితంలో ఎవరి ప్రాణాలు తీయలేదు, ప్రాణాలు పోశాడు. మిస్టరీ 6. భక్తుడి కోసం ప్రాణాలు వదిలిన దేవుడు సాయిబాబా జీవితంలో జరిగిన ఈ సంఘటన వింటే కన్నీళ్లు ఆగవు. బాబాకు లక్షల మంది భక్తులున్న తాత్య కోటి పాటిల్ అంటే ఆయనకు ప్రాణం. ఒక్కసారి తాత్యాకు విపరీతమైన జబ్బు చేసింది, ప్రాణాలు పోయే పరిస్థితి. అప్పుడు బాబా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భక్తుడి రోగాన్ని, తన మరణాన్ని తాను స్వీకరించి తన ఆయుష్ని తాత్యాకు ఇచ్చేశాడు. కానీ అంతమంది భక్తులు ఉండగా ఒక తాత్యా కోసమే ఎందుకు బాబా అంత త్యాగం చేశాడు, ప్రాణాలు అడ్డు వేశాడు? ఎందుకంటే
తాత్య ఎవరో కాదు, బాబాకు స్వయంగా రొట్టెలు పెట్టి పెంచిన ఆ బాయిజాబాయి సొంత కొడుకు. అసలు వాళ్ళిద్దరికీ ఉన్న గత జన్మ బంధం ఏంటో తెలుసా? బాబా స్వయంగా చెప్పిన కథ ప్రకారం గత జన్మలో బాబా తాత్య ఇద్దరు సొంత అన్నదమ్ములు. ఆ జన్మలో తాత్య తన అన్న అయిన బాబా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆ జన్మ రుణం తీర్చుకోవటానికి ఈ జన్మలో తాత్యాకి రావాల్సిన మరణాన్ని బాబా తన వైపుకు తిప్పుకున్నాడు. ఈనాటి తాత్య కోటి పాటిల్ వంశస్థులు షిరిడీలోనే ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఇప్పటికీ కూడా బాబాకి అత్యంత ప్రీతిపాత్రమైన సేవలు చేస్తూ వంశపారంపర్యంగా షిరిడీలోనే జీవిస్తున్నారు. 1918 అక్టోబరు 15 విజయదశమి రోజున తాత్య బతికాడు. కానీ మన సాయినాథుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరాన్ని వదిలే ముందు బాబా నోటి నుంచి వచ్చిన చివరి మాటలు ఏంటో తెలుసా? నన్ను ఇక్కడి నుంచి బూటివాడకు అంటే కృష్ణుడి గుడికి తీసుకువెళ్ళండి, అక్కడైతే నేను ప్రశాంతంగా ఉంటాను అని తన తుది శ్వాస విడిచారు. కానీ దానికి ముందు 1886లో బాబా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అప్పట్లో బాబాకు భయంకరమైన ఆయాసం, ఉబ్బసం వ్యాధి వచ్చింది, ప్రాణాలు పోయే స్థితి. అప్పుడు బాబా తన భక్తులు మహల్సాపతికి దేహం అప్పగించి, నేను ఒక దైవ కార్యం మీద వెళుతున్నాను, ముస్లింల నమ్మకం ప్రకారం అల్లాహ్ దగ్గరికి, హిందువుల నమ్మకం ప్రకారం దత్తాత్రేయునిగా ఆ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాణాంతక వ్యాధిని జయించి వస్తాను. నేను 3 రోజుల తర్వాత వస్తాను, అప్పటి వరకు నా శరీరాన్ని కాపాడు అని చెప్పి ప్రాణాలు వదిలేశారు. అందరూ బాబా చనిపోయాడు అనుకున్నారు. కానీ సరిగ్గా 72 గంటల తర్వాత బాబా మళ్ళీ కళ్ళు తెరిచాడు. మిస్టరీ 7. కృష్ణుడి గుడిలో సాయిబాబా సమాధి. ఇక్కడ మీకు ఒక నమ్మలేని నిజం చెప్పినా కూడా ఈరోజు మనం చూస్తున్న ఆ అద్భుతమైన మందిరం సాయిబాబా కోసం కట్టింది కాదు. అది కోటేశ్వరుడైన బూటి అనే భక్తుడు శ్రీకృష్ణుడు అంటే మురళీధరుడు కోసం కట్టిన గుడి. కానీ గుడి నిర్మాణం జరుగుతూ ఉండగా బాబా ఏమన్నాడో తెలుసా? ఆ గుడి పూర్తయ్యాక నేను అక్కడే ఉంటాను అన్నాడు. బాబా మహాసమాధి చెందాక ఆ గుడి పూర్తయ్యాక నేను అక్కడే ఉంటాను అన్నాడు. బాబా మహాసమాధి చెందాక ఆ కృష్ణుడి గుడిలోనే బాబాను ఖననం చేశారు. అంటే బాబా రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ పరమాత్మే. ఇక్కడే మీకు ఒక ధర్మ సందేహం రావచ్చు. కృష్ణుడి గుడిలో సమాధి అయిన బాబాను అందరూ సాయిరాం అని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణుడి పేరు ఎక్కువగా ఎందుకు కలపరు? ఎందుకంటే శ్రీరాముడు ధర్మానికి, ఒకే మాటకు మనిషి ఎలా బ్రతకాలో చూపించిన ఆ ఆదర్శానికి ప్రతీక. బాబా కూడా జీవితాంతం ఒక రాముడిలా ఏ ఆడంబరాలు లేకుండా కట్టుబట్టలతో అత్యంత నిరాడంబరంగా బతికారు. నమ్మిన భక్తులకు ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇచ్చాడు. అందుకే భక్తుల గుండెల్లో ఆయన సాయిరాముడు. మిస్టరీ 8. షిరిడీ వెళ్లే ముందు పాటించవలసిన నియమాలు. ఈరోజు షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ భారతదేశంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటి. 1000 కోట్ల ఆదాయం, లక్షలాది మంది భక్తులు. కానీ బాబా మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఒక ఫకీరే. మీరు షిరిడీ వెళ్ళాలి అనుకుంటే ఒకటే నియమం, శ్రద్ధ, సబూరి అంటే నమ్మకం, ఓపిక. ఏ ఆర్భాటాలు, ఆడంబరాలు ఆయనకు అక్కర్లేదు. గుడికి వెళ్లే ముందు ద్వారకామాయికి వెళ్ళండి, అక్కడ రగులుతున్న దునిని దర్శించుకోండి. బాబా ఊది అంటే భస్మాన్ని నుదుటిన పెట్టుకోండి. ఆ ఒక్క భస్మం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముగింపు సందేశం. నేటికి సమాజానికి బాబా చెప్పేది ఏంటి? డబ్బు, కామం, కల్తీ, స్వార్థం, మదం, మత్యం మత్తులో పడి నేటి సమాజం బ్రతుకుతోంది. ఈ విషపూరితమైన మాయా ప్రపంచంలో మన పిల్లలు బ్రతకాలి అంటే బాబా చెప్పిన ఒకే ఒక్క తారక మంత్రం చదువుకోండి. నీకు అన్నం పెట్టిన వాడిని, నిన్ను నమ్మిన వాడిని ఎప్పటికీ మోసం చెయ్యకు. నీకు ఎంత కష్టం వచ్చినా నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అందుకే షిరిడి గోడల మీద రాసి ఉండే ఆయన మాటలు ఒక్కసారి వినండి. నా సమాధి నుంచే నేను మీతో మాట్లాడతాను. నీ భారాన్ని నాపై వెయ్యి, నేను మోస్తాను. నా దగ్గరికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళినవాడు ఈ సృష్టిలోనే లేడు. సాయిబాబాకి పెళ్లి కాలేదు, ఆయనకు భార్య పిల్లలు లేరు, ఆయనకు రాజవంశాలు లేవు. ఆయన ఒక అనాథగా పుట్టాడు. కానీ ఈరోజు కోట్ల మందికి నాథుడిగా మారాడు. మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా లేదా? వెళ్ళాలి అనుకుంటే మీ నమ్మకం ఏదైనా సరే కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఓం సాయిరామ్ లేదా సబ్కా మాలిక్ ఏక్ హై అని రాయండి. ఆ సాయినాథుడి ఆశీస్సులు, ఆయన దయ మీ కుటుంబం పైన, నా పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వెనుక ఉన్న నా కష్టం, నా భక్తి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
ప్రతి సాయి భక్తుడు దీన్ని పంచుకోవాలి. ప్రతి ఒక్క సాయి భక్తుడితో మీరు షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్లే ముందు ఒక్క మాట, మీరు నిజంగా సాయి భక్తులై ఉండి సాయిని నమ్మిన వాళ్ళు అయి ఉంటే మీ జీవితంలో బాబా గారు మీకు ఎన్ని అద్భుతాలు చూపించారు, అందులో ఒక్కటైనా ఇక్కడ షేర్ చేసుకోండి. ఎందుకంటే బాబా గొప్పతనం తెలియాలి, బాబా మహిమ అందరికీ తెలియాలి. బాబాను తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు నోరు మూసుకోవాలి. కాబట్టి మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా షేర్ చేసుకోండి.